ఈరోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 8వ అధ్యాయము 47వ శ్లోకం నుంచి చర్చించుకోబోతున్నాం. అనురాగము, ప్రేమ, వాత్సల్యము మరియు మోహము ఇవన్నీ కూడాను భ్రమ. భౌతిక ప్రపంచంలో కలిగేటువంటి ఈ భావనలన్నీ కూడాను భౌతికమైనవే, భ్రమతో కూడుకున్నవే. ఇక్కడ ప్రకృతేన అనే పదాన్ని ఉపయోగించారు. ప్రకృతేన అనే పదానికి అర్థం ఏంటి అంటే దేహాత్మక బుద్ధితో దేహమును ఆధారంగా చేసుకుని ఏర్పడే భావనల్ని ప్రకృతేన అంటారు. నిజానికి స్నేహ అంటే అనురాగము అనేటువంటిది విభిన్నమైనటువంటిది. ఈ అనురాగము, ఆప్యాయత అనేటువంటివి రకరకాల స్థాయిల్లో ఉంటాయి. మొన్న ఒకసారి చైతన్య చరితామృతంలో మనం చదివినప్పుడు, నిన్న నేను చైతన్య చరితామృతం చూస్తున్నప్పుడు చైతన్య మహాప్రభుని ఒక బేస్తవాడు ఎలాంటి స్థితిలో సముద్రం నుంచి బయటకు తీస్తారు అంటే స్పృహ లేని స్థితిలో, ఒక ఒక భావోద్వేగంలో స్పృహ లేని స్థితిలో ఉంటారు చైతన్య మహాప్రభు. ఆ స్థితిలో ఏమంటారు, చేపలు పెట్టుకుని బేస్తవాళ్ళని అంటారు కదా, అతను చైతన్య మహాప్రభుని బయటకు తీస్తారు. అలాంటి వ్యక్తి చైతన్య మహాప్రభును అలా తగులుతాడు. అలా చైతన్య మహాప్రభుని ముట్టుకోగానే ఒక రకమైనటువంటి భావోద్వేగము, ప్రేమ భక్తి ఉద్భవిస్తుంది అతనిలో. ఆ భావోద్వేగానికి గురవుతారు. దాన్ని ఏమంటారు, ఎక్స్టాటిక్ లవ్ అంటారు చూడండి. ఆ భావోద్వేగానికి గురవుతారు చైతన్య మహాప్రభుని ముట్టుకోగానే. అది ఎలాంటి భావోద్వేగము? ఆధ్యాత్మిక భావోద్వేగం. కానీ ఆ భావోద్వేగాన్ని చూసి ఆయన ఏమనుకుంటాడు, ఆ వేస్తవాడు, అయ్యో నాకేదో దయ్యం పట్టిందా ఏమిటి అనుకుంటాడు. ఇక్కడ ఏమనుకుంటాడు, చైతన్య మహాప్రభుని దయ్యమేమో నేను ముట్టుకున్నాను కాబట్టి అది నాలో కూడా ప్రవేశించింది. వెంటనే అనుకుంటాడు, అయ్యో నేను ఈ దయ్యాన్ని ముట్టేసుకున్నాను, నాకు ఇంకా ఈ భావోద్వేగం, ఈ పిచ్చి భావోద్వేగం అని తెలియదు, దయ్యం పట్టింది అనుకుంటున్నాడు అతను. ఇది నాకు ఇంకా తీవ్రమైతే ఎలాగా, నేను ఇలా పిచ్చివాడిని అయిపోయాను అనుకోండి, నా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఇది మన స్థితి. నిజానికి ఆ బేస్తవాడు నిజానికి చైతన్య మహాప్రభుని ముట్టుకోగానే ఏం జరిగింది ఆయనకి? ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణలోకి, ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడు. భగవద్భక్తి ఉప్పొంగి పొర్లుతోంది అతనిలో. చైతన్య మహాప్రభు కృప వల్ల, కేవలం చైతన్య మహాప్రభును అలా స్పృశించడం ద్వారా, కేవలం ఆ స్పర్శ ద్వారా అతను ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధిని చెందాడు అంటే, ఒక పిచ్చివాడిలాగా నృత్యం చేయడము, హరినామాన్ని జపించడము, ప్రేమోద్వేగంలో కళ్ళ నుంచి నీళ్లు అలా వర్షిస్తున్నాయి. అవన్నీ కూడాను దేనికి నిదర్శనము? ఆధ్యాత్మికంగా భావోద్వేగానికి, ప్రేమ భక్తిలో నిమగ్నమైపోయిన భావోద్వేగానికి నిదర్శనము. కేవలము చైతన్య మహాప్రభుని అలా ముట్టుకోగానే, స్పృశించగానే అతనిలోని ఆ దివ్యమైన భావనలన్నీ కలిగాయి. కానీ ఏమనుకున్నాడు అతను? ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక పరిజ్ఞానం సంపూర్ణంగా లేని కారణంగా ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, నాకు పిచ్చి పట్టిందేమో, పిచ్చి పడుతుందేమో, నేను ముట్టుకుంది ఒక దయ్యాన్నేమో అనే భావనలో ఉన్నాడు. అలా అనుకుంటున్నాడు ఆయన. అలాంటి భావనలో ఏమనుకుంటున్నాడు, నేను ఇలా పిచ్చి పట్టిన వాడిలా నేను పిచ్చి పట్టిన వాడిని అయిపోతే నా భార్య బిడ్డల పోషణ ఎలాగా అని ఆలోచిస్తాడు. ఇది అనురాగము అంటే. ప్రతి వాళ్ళు భౌతిక ప్రపంచంలో అలాంటి ఆలోచనలతోనే ఉన్నారు.
మనుషులే కాదు, మనకన్నా హీనమైన స్థితిలో ఉన్న జంతువులు కూడాను వాటి సంతానానికి రక్షణ తామే కల్పిస్తున్నామనే భావనలో ఉంటారు. ఒకానొక సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. మీకు కూడా జరిగే ఉంటుంది. కోతులుంటాయి కోతులు. కోతులు తమ పిల్లల్ని తమ హృదయానికి హత్తుకుంటాయి అవి. ఒకానొక సందర్భంలో నేను చూసాను. శ్రీల ప్రభుపాద గారు దీని గురించి కూడా చెప్తారు. ఒకసారి బృందావనంలో చూసింది అతను. ఒక కోతి తన, తన పిల్లల్ని అలా పట్టేసుకొని ప్రభుపాద గారి రూమ్‌లో ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. రూమ్‌లో ఏవో అరటిపళ్ళు ఏవో కనబడతాయి దానికి. అవి పట్టుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కిటికీ చువ్వలు ఊచలు ఉంటాయి కదా! వాడిని పట్టుకొని తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కోతి ఎవరినైతే పట్టుకుందో, పిల్లని పట్టుకుందో అది జారి కింద పడిపోయింది. అప్పుడు ఆ కోతి ఒక్కసారిగా ఎంత ఆందోళన చెందుతుంది అంటే, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది ఆ క్షణంలో అది. ఏమనుకుంటుంది అది, అయ్యో! నా పుత్రుడు కింద పడిపోయాడు. ఎలా ఉన్నాడో? సో, ఎనివే అప్పుడు ప్రభుపాద గారు చెప్తూ తన అనుభవాన్ని వ్యక్తీకరిస్తూ, అలా జరిగినప్పుడు ఆ చిన్న కోతి పిల్ల ఏదైతే ఉందో దాన్ని ప్రభుపాద గారు మెల్లిగా అటు పక్కకు జరిపేస్తారు. క్షేమంగా దాన్ని పిల్లని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ప్రభుపాద గారు తన అనుభవాన్ని కూడా ఉదాహరణలుగా మరీ ప్రత్యేకంగా మనకెందుకు చెప్తున్నారు అంటే, ఈ అఫెక్షన్, అనురాగము, ఆప్యాయత అనేటువంటిది అన్ని జీవరాశుల్లో మనకు కనబడుతుంది. పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత, భార్య మీద ప్రేమ, ఆప్యాయత, కుటుంబ సభ్యుల మీద ప్రేమ, ఆప్యాయత. అది ఇంకా కొంచెము ఉన్నత స్థితికి, ఉధృత స్థితికి చేరుకుంటే సమాజం మీద ప్రేమ, ఆప్యాయత, దేశం మీద ప్రేమ, ఆప్యాయత. ఇంకా కొంచెం అది ఇంకా కొంచెం ముదిరితే మానవ సమాజం మీద ప్రేమ, ఆప్యాయత. ఆ విధంగా ఎంతో మంది వ్యక్తులున్నారు. వాళ్ళు తమ జీవితాల్ని దేశం కోసము, సమాజం కోసము పూర్తిగా అర్పించేవాళ్ళు. చాలా మందున్నారు. మనకు తెలుసు ఆ విషయం. కానీ ఇదేమని చెప్తున్నారిక్కడ? అదంతా కూడా కేవలము మోహంతో కూడుకున్నది, భ్రమతో కూడుకున్నది. కేవలం మోహము. చూడండి. అదేమిటండి? స్వార్థాన్ని వదిలేసి సమాజ సేవలో నిమగ్నమైన వ్యక్తి అంత చక్కగా ప్రజాసేవ చేస్తుంటే మోహము అంటారేమిటి? ఎందుకంటే దానికి ఏ విలువ లేదు. వ్యక్తులను అనొచ్చు. అదేమిటి? ఏ విలువ లేకపోవడం ఏమిటి? ఇంతమందికి సహాయం చేస్తున్నారాయన. తన జీవితాన్ని దానికి అర్పించేశారు. ఉంది. కొంత విలువుంది. ఏం విలువ? తాత్కాలికమైన విలువ ఉంది. మహా అంటే ఏం గడిస్తారు వ్యక్తి? కొంత పుణ్యాన్ని గడిస్తాడు. అదే విధంగా కొంత పాపం కూడా తగులుతుంది దాంట్లో. ఉదాహరణకి మనం దానం చేసామనుకోండి, దానం అనేటువంటిది పుణ్యకార్యం. కానీ అది ఆ దానాన్ని బ్రాహ్మణులకు ఇచ్చారనుకోండి, ఎలాంటి బ్రాహ్మణులు? ఆచరణ ద్వారా బ్రాహ్మణుడైన వ్యక్తికి దానాన్ని ఇచ్చారనుకోండి, అర్హత కలిగిన బ్రాహ్మణుడు వైష్ణవుడికి దానం ఇచ్చారనుకోండి, అప్పుడు అది మీ దానము సక్రమంగా వినియోగించబడుతుంది. భగవత్ సేవలో వినియోగించబడుతుంది. కానీ అదే దానాన్ని ఒక వ్యసనపరుడికిచ్చారనుకోండి, తాగుబోతుకిచ్చారనుకోండి, అప్పుడు నువ్విచ్చిన దానం వల్ల నీకేం లభిస్తుంది? పుణ్యం కాదు, పాపం లభిస్తుంది. ఏ రకమైన దానాన్ని ఎవరికివ్వాలి తెలియకుండా గుడ్డిగా దానం చేయడం అనేది ఏదైతే ఉందో,
దానివల్ల కొన్నిసార్లు పుణ్యకార్యం అవ్వచ్చు, కొన్నిసార్లు పాపకార్యం అవ్వచ్చు. అలా ఇష్టారాజ్యంగా దానం చేయడం కూడాను కొన్నిసార్లు తీసుకున్న వ్యక్తులు దాన్ని సద్వినియోగం చేయకపోతే ఏం జరుగుతుంది? మనము నరకానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. అందుకనే భగవద్గీతలో 3 రకాల దానాల గురించి చెబుతారు. సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం. సాత్విక దానం చేస్తే మనకి పుణ్య ఫలితం వస్తుంది. రాజసిక దానం చేస్తే మనకి కొంత లబ్ధి లభిస్తుంది. తామసిక దానం చేస్తే మనము నరకానికెళ్తాము. అందుకని ఈ స్నేహము, ఆప్యాయత, అనురాగము ప్రదర్శించడంలో కూడాను, దానాన్ని చేయడంలో కూడాను వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నాకేమీ లేదండి. అతను తాగుబోతే అయ్యుండొచ్చు. నేను దానం ఇచ్చాను కదా! లేదండి. మీరిచ్చిన దానం మూలంగా అతను తాగి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. లేకపోతే తానే మరణించడానికి కారణమయ్యాడు. ఆ పాపం మీ అకౌంట్‌లోకొచ్చేస్తుంది. అందుకని ఈ దానం చేయడం అనేది ఉంది చూసారా? చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. చాలామంది వచ్చేసి ఉంటుంటారు. మీరివన్నీ చెప్తుంటారు కదండీ! మీరిది ఇవ్వచ్చు కదా! ఎవరికివ్వాలి? ఏదో అండి అతనికి తాగుడు అలవాటుంది. కొన్ని కష్టాలొచ్చాయి. ఇంట్లో సమస్యగా ఉంది. అవును. ఇచ్చేస్తే మరి ఆయన మళ్ళీ వెళ్లి తాగడానికి గ్యారంటీ ఏంటి? దేనికి ఉపయోగిస్తాడో నాకేం తెలుసు? తీసుకురండి. వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ప్రసాదాన్నిస్తాను. మాకు డబ్బులే కావాలి. అలా ఇవ్వకపోతే మూర్ఖత్వంతోనే కొంతమంది వ్యక్తులనుకుంటారు, పిసినారి సరియైనగా ఎవరికీ పిల్లికి కూడా భిక్షం పెట్టడు. ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం. కానీ, అలాంటి పదజాలాన్ని విని మనము ప్రభావితం చెంది దానం చేసామనుకోండి అపాత్ర దానము, దానివల్ల భయంకరమైన ఫలితాలను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ప్రభుపాదుల గారు దీనికి సంబంధించి ఒక కథ చెబుతారు. అది నిజం కూడా అయ్యుండవచ్చు. ఒక బాలకుడిని వాళ్ళ అత్తయ్య పెంచుతుంది. చాలా ఉదారంగా. ఎంత ఉదారంగా పెంచుతుంది. కాబట్టి ఆ బాలకుడు చెడు సాంగత్యంతోని ఒక దొంగగా మారతాడు. ఆ పెంచిన అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ బాలకుడికి చెప్తుంది, "పర్వాలేదు. ఇది మంచి వ్యాపకం. నువ్వు ఎన్నో వస్తువుల్ని ఇంటికి తీసుకొస్తున్నావు. ఎలాంటి కష్టము లేకుండా వచ్చేస్తున్నాయి." ఆ బాలకుడి మీద ఉన్నటువంటి ఆప్యాయత ఆమెని ఆ బాలకుడిని సరిదారిలో పెట్టడానికి, దండించడానికి మనస్కరించలేదు. అతను అలా దొంగతనం చేస్తూ ఉన్నాడు. అలా దొంగతనం చేసే ప్రాసెస్‌లో ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తిని హత్య చేస్తాడు. సో, హంతకుడు కూడా అయ్యాడు. పోలీసులతో పట్టుబడ్డాడు. న్యాయ విచారణలో నేరము తేల్చబడింది. ఉరిశిక్ష విధించడానికి నిర్ణయం జరిగింది. అప్పుడు ఆ బాలకుడిని అడుగుతారు, "నీ చివరి కోరిక ఏమిటి?" అంటే ఆ బాలకుడు అంటాడు, ఇప్పుడు యువకుడయ్యాడు. "నా చివరి కోరిక ఏమిటంటే, మా అత్తయ్య చెవిలో నేనొక మాట చెప్పాలి." సరే, న్యాయమూర్తి అంగీకరించారు. మామూలుగానే ఆ అత్తగారు అశ్రుపూరిత నయనాలతో ఉన్నారు. ఏడిచేస్తున్నారు. నా అల్లుడు మరణించబోతున్నాడు అని. అప్పుడు ఆ అత్తయ్య దగ్గరికి రాగానే ఆ బాలకుడు, ఆ వ్యక్తి ఏం చేశాడు?
ఆమె చెవిని దగ్గరగా లాక్కొని నోట్లో పెట్టి పళ్ళ మధ్య పెట్టి కొరికేశాడు. ముక్కగా విరిగిపోయేలా కొరికాడు. ఏమన్నాడు? "అత్తయ్య, నువ్వు నన్ను పెంచావు. పెంచినప్పుడు నేను మొదటిసారి దొంగతనం చేసినప్పుడు నన్ను దండించి ఉంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. నేను కొద్ది క్షణాల్లో ఉరి తీయబోతున్నాను. ఇదంతా జరిగి ఉండేది కాదు. ఒక్క పని నువ్వు చేసుంటే ఏమిటి? ముందుగానే నేను మొదటిసారి దొంగతనం చేసినప్పుడు నన్ను దండించి ఉంటే, కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడెందుకు అనవసరంగా ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు? అందుకనే నేను కూడా నీకేదో శిక్ష ఇవ్వాలనుకున్నాను. అదే నేను నీకిచ్చే శిక్ష. నీ చెవిని నేనే కత్తిరించేసాను నోటి ద్వారా, పళ్ళతో. దీనివల్ల మనకొక మంచి గుణపాఠం, ఒక మంచి పాఠం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అనురాగంతో, ఆప్యాయతతో ఎవరైనా మనకు కావలసిన వాళ్ళే అయినా అనురాగం, ఆప్యాయత వాళ్ళ మీదే కదా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా కూడాను సరిదారిలో పెట్టకుండా ఉండడం అనేటువంటిది సరి అయిన విధానం కాదు. ప్రకృతి నియమాలు ఎంత నిర్దిష్టమైనవి అంటే, కఠినతరమైనవి అంటే, అవి ఎవరిని కూడా వదిలిపెట్టవు. ఏ పనైతే మనం చేస్తామో దాని పర్యవసానము మనము అనుభవించి తీరవలసిందే. వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇవి ఆచరణ యోగ్యమైనవి, మన దైనందిన జీవితంలో మనకు కనబడేటువంటి సత్యాలు. ఒకానొక సందర్భంలో ఇంటి పక్కనే ఒక మాతాజీ ఉండేవారు. ఫ్యామిలీ ఉండేది. ఆమె వాళ్ళ అబ్బాయిని బాగా దండిస్తూ ఉండేది. ఎప్పుడు కొడుతూ ఉండేది ప్రతిరోజును. ఒక కుతూహలం ఏర్పడింది నాకు. ఎందుకు రోజు కొడుతుంది పాపం? గట్టిగా అరుస్తూ ఏడ్చేసేవాడు. సో, ఎందుకు అలా ప్రతిరోజు ఆ అబ్బాయిని ఎందుకు కొడుతుంది? అని ఒకరోజు ఆ రోజు ఎందుకు కొట్టింది కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, ఈ బాలకుడు ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్యకి ఇదేంతో హ్మ్, జ్వరంతో బాధపడుతున్నాడు. టైఫాయిడ్ ఏదో వచ్చింది. ఆయనకి మనం రోజువారీ తీసుకునే ఆహార పదార్థాలు తినకూడదు. కానీ ఈ బాలుడు ఏం చేశాడు తెలియక అన్నయ్య మీద అభిమానంతోని టైఫాయిడ్ వచ్చినటువంటి ఆ అన్నయ్యకి పరోటా తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎందుకో వాడికి తెలీదు. ఆ పరోటా వాడికి ఇవ్వకూడదు. వాడికి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఇది తినకూడదని చెప్పారు అని తెలీదు. కానీ జ్వరంతో ఉన్న బాలకుడు ఏమన్నాడు తమ్ముడితోని, "నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మ ఏమో పరోటా కూడా ఇవ్వట్లేదు నాకు. నువ్వెళ్ళి పరోటాని ఎలాగైనా అమ్మకి కనపడకుండా తీసుకొచ్చి నాకివ్వు. చాలా ఆకలిగా ఉంది." సో, అన్నయ్య ఆకలిని చూసి తమ్ముడు కరుణతోని ఏం చేశాడు? ఆ పరాటా తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని తినడం వల్ల మధ్యాహ్నానికి అతనికి జ్వరం ఇంకా ఎక్కువైంది. తల్లికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, తనకి తెలియకుండా రెండో వాడు ఆ పరాటా తీసుకెళ్ళి మొదటి వాడికిచ్చాడు. అందుకని ఆమె, "నాకు తెలియకుండా వాడికెందుకిచ్చావు పరాటా?" అని కొడుతుంది. చూడండి, రెండో వాడు చేసింది నిజానికి దానం. కరుణతో, అన్నయ్య మీద ఆప్యాయతతో, కరుణతో ఏదో చేశాడు. దానివల్ల అతనికి లభించిందేంటి? తల్లిచే దండన. అలాగే స్వీకరించిన వాడికి లభించిందేమిటి? ఉధృతమైన మళ్ళీ జ్వరం. అందుకనే దానం ఎక్కడివ్వాలో మనకు తెలిసి ఉండాలి. ఆప్యాయతను ఎక్కడ ప్రదర్శించాలో మనకు తెలిసి ఉండాలి. మనం ప్రతి క్షణం కూడా భౌతిక ప్రకృతి యొక్క నియమాలకు లోబడి జీవిస్తున్నాము.
మనకు బాహ్యంగా చూస్తే దానంగా కనబడింది కానీ, ఆప్యాయత, అనురాగం కనబడింది కానీ, సరియైన విధానం కాకపోతే, సరియైన విధానంలో దాన్ని ఉపయోగించకపోతే, దాని పర్యవసానాన్ని, దానికి సంబంధించినటువంటి శిక్షని మనం అనుభవించాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ ఏమని చెప్పారు? ప్రకృతేన ఆత్మన. ప్రకృతేన అంటే భౌతికమైనటువంటి బంధనాలు, భౌతికమైనటువంటి సంబంధాలు. భౌతిక ప్రపంచంలో మనకుండే సంబంధాలు. ప్రకృతేన ఆత్మన విప్రః స్నేహమోహ వశం గతః. స్నేహ అంటే సంస్కృతంలో ఆప్యాయత. మోహ అంటే భ్రమ. దానికి అర్జునుడు ఆప్యాయతతోనే కదా యుద్ధం చేయను అంటున్నాడు. కృష్ణ నేను యుద్ధం చేయను. అటువైపున వాళ్ళందరూ నాకు సోదరులు, బంధువులు, తండ్రులు, తాతలు, గురువులు. నేను గౌరవించే వాళ్ళు, వాళ్ళందరి మీద నాకు ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఉంది. నువ్వు నన్ను వాళ్ళందరిని సంహరించమని చెప్తున్నావా? ఆ పని నేను చేయలేను. అది ప్రకృతేనా అంటే. భౌతికమైన బంధనాలకి లోబడిపోయి ఆలోచించడము. దేహాత్మక బుద్ధి అంటారు చూడండి. దేహాన్ని ఆధారంగా చేసుకొని ప్రవర్తించే విధానం. ఆధ్యాత్మిక అవసరాల గురించి ఆలోచించే స్థితిలో లేడు అర్జునుడు అని మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు వ్యక్తులు సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరిస్తారు. ఆ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఆ ఆప్యాయత, అనురాగాన్ని అప్పుడు కూడా వదిలిపెట్టరు. స్వయంగా నేను చూసాను కొన్ని కొన్ని సందర్భాల్లో. విమర్శించడం కాదు. కానీ ఆ స్థితి గురించి మనం చర్చించుకుంటున్నాం. వెంటనే సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి కొడుకుకి ఏదో జరిగింది కుటుంబంలో అని తెలియగానే తల్లడిల్లిపోయాడు. తన సంరక్షణ కోసమని కొంత ఆస్తుల్ని అలా అట్టిపెట్టుకున్నాడు. మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించడం ఎందుకు? అది ప్రకృతేనా అంటే భౌతికమైనటువంటిది, దేహాత్మక బుద్ధితో చేసే పని. ఇలాంటి భౌతికమైనటువంటి ఆపేక్షతోని మనం ముందుకు సాగకూడదు. అది సరియైన విధానం కాదు. ఆధ్యాత్మిక ప్రగతికి సరియైన విధానం కాదు. అది ఏం చేస్తుందండి భవబంధనాల్లో ముంచేస్తుంది. అది ఇంకా కూడాను జన్మమృత్యు జరావ్యాధి చక్రానికి బంధించి ఉంచుతుంది. మన బాధ్యతని మనము సక్రమంగా నిర్వర్తించాలి. అది భగవద్గీతలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి సూచన. అర్జునుడికి ఏమని చెప్పాడు? ఈ భౌతికమైనటువంటి ఆప్యాయత, అనురాగాలతో నీ యుద్ధం చేయడానికి నువ్వు సంశయిస్తున్నావు. నీ విధి నిర్వహణని పాటించడానికి నువ్వు జంకుతున్నావు. అది సరియైన విధానం కాదు. అనార్యజష్టం అన్నాడు. గుర్తుండే ఉంటుంది. అనార్య అంటే అనాగరికుడు. నాగరికత తెలియని వ్యక్తిని అనార్యుడు అంటారు. ఆర్యుడు అంటే నాగరికుడు అని. అది నాగరికతకి, అనాగరికతకి ఉన్నటువంటి తేడా. ప్రస్తుత జీవన విధానంలో వ్యక్తులందరూ కూడా మేము నాగరికులమని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. కానీ నాగరికత అనేటువంటిది మన భౌతిక జీవన విధానంలో ఎక్కడ కనబడుతుంది? ప్రస్తుత కాలంలో. ఆర్య నాగరికత అంటే వైదిక నాగరికత. అర్జునుడు క్షత్రియుడు. ఆర్య నాగరికతకి చెందినవాడు. కానీ యుద్ధం చేయడానికి వ్యతిరేకించాడు. అందుకని కృష్ణుడు అతన్ని మందలించాడు. అందుకని ఏమన్నాడు?
అనార్యుడు, అనాగరికునిలాగా ప్రవర్తిస్తున్నావు. అనార్య జష్టం. ఇది ఆర్య నాగరికత. ఆర్య నాగరికత, వైదిక నాగరికత అంటే ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యతనివ్వడము. అది నిజమైనటువంటి నాగరికత. ఎవరైతే భౌతిక జీవన విధానానికి ప్రాముఖ్యతనిస్తారో వాళ్ళని ప్రాకృతః అన్నారు. ప్రాకృత. సభక్త, ప్రాకృత, స్మార్థ అన్నారు. ఆధ్యాత్మిక భక్తియుక్త జీవన విధానంలో కూడాను ప్రాకృత భక్తులు అని కొందరుంటారు. ప్రాకృత భక్త. ఆచార్యం ఇవ సర్వే పూజమ్య శ్రద్ధయే హతే నతాద్భక్తిశ్చాన్యేషు సభక్త ప్రాకృత స్మృత. భక్తుడు ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తి మార్గంలో ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడో, అర్చన చేస్తున్నాడు, దాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అర్చాయం ఏవ హరయే పూజం యా శ్రద్ధయా. చాలా విగ్రహం మీద ఆప్యాయతను పెంచుకొని, అనురాగాన్ని పెంచుకొని, నియమ నిబంధనల్ని పాటిస్తూ అర్చనని చేస్తున్నాడు. కానీ అతనికి తెలీదు అర్చాయాం ఏవ హరయే పూజం య శ్రద్ధయేతే నతాత్ భక్తేషు విగ్రహాన్ని చాలా చక్కగా ఆరాధిస్తున్నాడు, కానీ భక్తులను ఎలా గౌరవించాలో తెలీదు. నతాత్ భక్తేషు చన్యేషు. కేవలము విగ్రహాన్ని ఆరాధించడంలోనే నిమగ్నమైనాడు, కానీ ఇతర భక్తులని ఎలా గౌరవించాలి? సభక్త ప్రాకృత స్మృత. అలాంటి వ్యక్తిని ఏమని చెప్పారు శాస్త్రంలో? విగ్రహాన్ని ఆరాధిస్తున్నప్పటికీ అతను భౌతికమైన స్థాయిలో ఉన్నాడు అని చెప్పారు. ఎందుకనంటే భగవద్భక్తులని ఎలా ఆరాధించాలి, గౌరవించాలి అనేటువంటి విషయం తెలీదు. అందుకని ఆ వ్యక్తులు ఏమన్నాడు? ప్రాకృత స్మృత. ఇంకా భౌతికమైన స్థాయిలోనే ఉన్నాడు అని చెప్పారు. రోజు అర్చన చేస్తున్నారు కదండి, చాలా ఆపేక్షతో శ్రద్ధగా నియమ నిబంధనలు పాటిస్తూ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు. అయినా కూడాను అతను భౌతికమైన స్థాయిలో ఉన్నాడని ఎందుకు చెప్పారు? పరిజ్ఞానం లేకుండా భక్తులని ఎలా గౌరవించాలో తెలియని స్థితిలో ఉన్నాడు. వ్యక్తులు ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. ఆధ్యాత్మిక పురోగతిని సాధించకుంటే ఏమిటి? 4 రకాల ఒక శ్లోకం ఉంది. ప్రేమ మైత్రి కృపేక్షయ కరోతి స మధ్యమ ఈశ్వరేతాద్ అధీనేషు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తున్నప్పుడు దశల వారీగా ఒక్కొక్క అడుగుగా వ్యక్తులు ముందుకెళ్తారు. కనిష్టాధికారి అంటే ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తి, తక్కువ స్థాయిలో భక్తిలో ఉన్నారు, కానీ ఇప్పుడిప్పుడే మొదలెట్టారు. భక్తికి సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానం లేదు. ఆ స్థాయి నుంచి మధ్యమాధికారి, మధ్యస్థ స్థాయికి వెళ్తారు. ప్రాకృత అంటే భౌతికమైన జీవన విధానం నుంచి భక్తి మార్గాన్ని స్వీకరించడం. నిజానికి ఏ వ్యక్తి కూడా భక్తి మార్గాన్ని స్వీకరించిన ఏ వ్యక్తి కూడా భౌతికమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఎవరు కూడా భక్తిని స్వీకరించిన తర్వాత ఎవరు కూడాను భౌతికమైన వాళ్ళు కాదు. కానీ భౌతికమైన తత్వానికి లోబడి ఉన్నామనుకోండి, ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకోలేదనుకోండి, ఆ చైతన్యాన్ని
ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం పెంపొందించుకోకపోతే మనం ఉన్న స్థితి నుంచి దిగజారిపోతాం. అందుకని భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడాను మన స్థితి నుంచి తర్వాత స్థితి ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ముందుకు వెళ్ళే పద్ధతిలో ఒక ముఖ్యమైన విధానం ఏమిటి అంటే, మనము ఎదుటి వారికి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడం, ప్రచారం చేయడం. భక్తేషు చన్యేషు ప్రచారం చేయడము అంటే ఏమిటి? ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞలని శిరసావహించడము. ఆధ్యాత్మిక గురువుల యొక్క, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క సూచనలని స్వీకరించడము. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన జనాలందరికి కూడాను మంచి చేయడము. ఇతరులకి మంచి చేయడము. భౌతిక ప్రపంచంలో జీవాత్మలన్నీ కూడాను, మానవులందరూ కూడాను, బద్ధ జీవితంలో స్థిరమైన వాళ్ళంతా కూడాను కృష్ణ చైతన్యం లేని కారణంగా ఆవేదన చెందుతున్నారు. కృష్ణ చైతన్యం గురించిన పరిజ్ఞానం లేని మూలంగా వాళ్ళెన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను భగవద్భక్తికి సంబంధించిన ఈ సమాచారాన్ని అందించడము వాళ్ళకి మనం చేసే అత్యుత్తమమైన ఉపకారము. ఇది కనిష్టాధికారి నుంచి రెండవ దశకు చేరిన వ్యక్తులు చేసే పని. కేవలము మనము అర్చ విగ్రహాన్ని ఆరాధించడంలో నిమగ్నమైతే, ఈ భగవత్ ప్రచారాన్ని స్వీకరించకపోతే మనము కనిష్ట స్థాయిలో ఉంటాము భక్తిలో. ఎప్పుడైతే మనము ఈ భగవద్భక్తికి సంబంధించిన సమాచారాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తుంటామో, భగవద్భక్తిని ప్రచారం చేయడము అంటే ఏమిటి? కృష్ణ చైతన్యంలో ఉండడము. అలాగా మనము పురోభివృద్ధి సాధిస్తాము. కృష్ణ చైతన్యము అంటే కృష్ణ ప్రేమలో నిమగ్నమైనను. కృష్ణ ప్రేమలో నిమగ్నమైనడం అంటే కృష్ణుడి సేవలో నిమగ్నమైనను. ఈశ్వరే తథా అధీనేషు బాలిషేషు. బాలిష అంటే ప్రజలు. అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలు. ఎవరికైతే కృష్ణ చైతన్య పరిజ్ఞానం ఉన్నదో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారని చెప్పబడింది. బాలిష అంటే బాలకుడు చిన్న పిల్లలకి అజ్ఞానంలో ఉంటారు. అందుకని బాలిష అంటే చిన్న పిల్లల్ని బాలిష అని పిలుస్తారు. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. బాలిషేషు ద్విష్టశేషు చ, మరియు ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు. అది చూస్తున్నప్పుడు పరిజ్ఞానవంతులైన వాళ్ళు ఏమేం చూస్తారు? పరిజ్ఞానవంతులు రెండో దశలో ఉన్నవాళ్ళు, కొంత ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వాళ్ళు భగవంతుడు భగవంతుడిని చూస్తారు. అలాగే భగవద్భక్తుల్ని చూస్తారు. కృష్ణ భక్తుల్ని. అలాగే కొందరు అజ్ఞానవంతులైన వ్యక్తుల్ని చూస్తుంటారు. అలాగే ఈర్ష్యాద్వేషాలతో జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తుల్ని చూస్తుంటారు. ఇలాగా 4 రకాలైన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని కొంత ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన వ్యక్తులు గమనిస్తూ ఉంటారు. భౌతిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ 4 రకాలైనటువంటి వ్యక్తుల్ని మనము కలుస్తూ ఉంటాము దైనందిన జీవితంలో. ఎప్పుడైతే మనం ప్రచారకులుగా మారతామో, చాలా మంది మనకు శత్రువులుగా మారతారు. ఏమి చెయ్యం వాళ్ళని. వాళ్ళకి మనకి సంబంధం కూడా ఉండదు. కానీ మనలో మీద శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఆ శత్రుత్వం ఎందు మూలంగా జరుగుతుంది? వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న ద్వేషం మూలంగా. ఉదాహరణకి చూడండి, ప్రహ్లాద్ మహారాజ్. సొంత కొడుకు చాలా పిన్న వయసుడైనటువంటి బాలకుడు. అతని మీద విపరీతమైన ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఎవరో బయట వ్యక్తి కాదు, స్వయంగా కొడుకు, పుత్రుడు. బాహ్య ప్రపంచంలో ఎంతోమంది శత్రువులు ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ తన పుత్రుడే 5 సంవత్సరాల బాలకుడు. ఎందుకని శత్రుత్వాన్ని పెంచుకున్నాడు? ఈ బాలకుడు గురుకులంలో అవకాశం లభించినప్పుడల్లా కూడాను ఏం చేస్తున్నాడు?
మధ్యాహ్న భోజన సమయంలో గురువులు లేని సమయంలో మిగిలిన వాళ్ళందరికీ కూడాను పైకెక్కి టేబుల్ అవి ఏవో ఉంటాయి కదా! దాని మీద పైకెక్కేసి ఏం చేస్తున్నాడు? భగవత్ ప్రచారం చేస్తున్నాడు మిగిలిన వాళ్ళందరికీ. మనం చూస్తాం. ప్రహ్లాద్ మహారాజ్ అలా పైకెక్కేసి మిగిలిన వాళ్ళందరికీ తన తోటి విద్యార్థులందరికీ కూడాను భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని అందించడం. తన తరగతిలోని ఇతర మిత్రులందరికీ కూడా భగవంతునికి సంబంధించిన ప్రచారాన్ని చేస్తున్నాడాయన. బ బ అంత పిన్న వయసులోనే ప్రహ్లాద్ మహారాజ్ ఎలాగా చక్కగా భగవత్ ప్రచారాన్ని చేశారు అనేటువంటిది భాగవతంలో చెప్పబడింది. కౌమారం, కౌమారం. ఆ! ఏంటది? కౌమార ఆచరేత్ ప్రజ్ఞాం. ధర్మాన్ భాగవతానిహ. అది మన ప్రహ్లాద్ మహారాజు తన సహ విద్యార్థులకి బోధిస్తున్నాడు. మిత్రులారా, మనమిప్పుడు అవివాహితులము, బాలకులము. ఇది మంచి అవకాశం మనకి. ఇప్పుడు మనకు వివాహ బంధాలేమి జరగలేదు కాబట్టి కుటుంబం మీద అంత పెద్ద వ్యామోహం లేదు. ఇది చక్కని అవకాశము. కౌమార ఆచరేత్ ప్రజ్ఞ. ఎందుకనంటే ఎప్పుడైతే వ్యక్తులు భౌతికమైన బంధనాల్లో చిక్కుకుంటారో, భౌతిక ఆప్యాయత పెరిగిపోతుందో, ప్రాకృతేన ఆత్మనా విప్ర స్నేహమోహావశం. అంతే కదా ఈ శ్లోకంలో చెప్పారు. బాల్యావస్థలో ఉన్నప్పుడు వ్యక్తులకి తక్కువ వ్యామోహం ఉంటుంది. ఆడుకోవడం మీద ఆసక్తి, తల్లిదండ్రుల మీద కొంత ఆప్యాయత. అంతే. కానీ పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఎప్పుడైతే వ్యక్తులు వివాహ బంధంలో ఏకీకృతులవుతారో, ఈ భౌతికమైన ఆపేక్షలు పెరుగుతూ వస్తుంటాయి. దానివల్ల మనము ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకుంటాం. ఇది కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పింది. పుంసా స్త్రియా మైథునే భావం ఏతాం. భౌతిక జీవన విధానము అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ. స్త్రీ పురుషుల గురించి వెతుకుతుంది. పురుషులు స్త్రీల గురించి వెతుకుతుంది. ఇది భౌతిక బంధనానికి కారణభూతమవుతుంది. ఇది ప్రకృతి సిద్ధమైనటువంటిది. ఇది మానవ జీవితంలోనే కాదు, మానవుల్లోనే కాదు, కుక్కలు అవే చేస్తాయి. పిల్లులు అవే చేస్తాయి. చూడండి, ఒక్కొక్కసారి మనము రాత్రులు కుక్కలు అరవడం గురించి చూస్తుంటాము. అది రోదిస్తుంది. ఎందుకు? తన సహచరిని దూరం అయిపోతుంది. చూడండి, కుక్కల జీవితంలో కూడాను ఆ బంధనం ఎలా ఉందో. మనుషుల గురించి చెప్పాల్సిందే ఉంది. ఇది భౌతిక జీవన విధానం. అనవసరమైనటువంటి ఆపేక్ష, అనవసరమైనటువంటి ఆప్యాయత, అనవసరమైనటువంటి అనురాగము మన భౌతిక జీవన విధానానికి బంధించి ఉంచుతుంది. అందుకని భక్తియుక్త సేవ అంటే వైరాగ్య విద్య అని చెప్పారు చైతన్య మహాప్రభు. తాను స్వయంగా పాటిస్తూ దాన్ని అందరికీ నిరూపించి చూపించారు. యువ వయస్సులో ఉన్నటువంటి అందమైన భార్య, చాలా సౌకర్యవంతమైనటువంటి ఇల్లు, ఆప్యాయత కురిపించే తల్లి, అత్యంత గౌరవప్రదమైన స్థానము సంఘంలో, ఇవన్నింటినీ వదిలేశారు చైతన్య మహాప్రభు. భౌతిక జీవన విధానంలో జీవిస్తున్న వ్యక్తులకి భక్తియుక్త సేవ అంటే ఏమిటో తెలీదు. సేవ అంటే కుంతిమాత ప్రార్థనలో చెప్తున్నట్టుగా, హే కృష్ణ, ఈ భౌతిక బంధనాల నుంచి నేను విడిపడడానికి నేనేం చేయాలి? నాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది. నాకు 2 రకాల కుటుంబాలున్నాయి. వృష్ణి వంశం ఉంది, పాండవ వంశం ఉంది. రెండిటి మీద కూడాను నాకి ఆప్యాయత పెరుగుతోంది. దాన్ని ఎలా నేను తొలగించుకోవాలి?
ఇది కావలసినటువంటిది. ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే మనకు కావలసినటువంటి ప్రాథమిక అర్హత, రిక్వైర్మెంట్. ఇది మొట్టమొదటి సాక్రిఫైస్. మనము చేసేటువంటి త్యాగం, మొదటి త్యాగం ఏమిటంటే కుటుంబ బంధనాల నుంచి ఉన్నటువంటి భౌతిక ఆప్యాయతల నుంచి విడిపడగలగడం. ప్రకృతేన వశం గతః. నిజానికి పరిపూర్ణత, జీవిత పరిపూర్ణత ఎప్పుడు లభిస్తుంది అంటే, భౌతికమైనటువంటి వేటి మీద కూడాను ఆప్యాయత లేకుండా ఉండడం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. అది ఆరంభ దశ. ఎప్పుడైతే భౌతికమైనటువంటి బంధనాల నుంచి పూర్తిగా మనము ఆ ఆపేక్ష నుంచి, ఆప్యాయత నుంచి విడిపడతామో, చూడండి, ఆ ఆప్యాయత నుంచి విడిపడడం అంటే మనం క్రూరులం కాదు. క్రూరత్వాన్ని ప్రదర్శించక్కర్లేదు. ఆప్యాయత నుంచి విడవడం అంటే వాళ్ళని దూరం చేసి క్రూరంగా ప్రవర్తించడం కాదు. అలాంటిది కూడా భౌతికమైనటువంటి మోహం కిందకే పరిగణించబడుతుంది. ఇదంతా కూడా భౌతిక బంధనానికి కారణమవుతుంది. మనకి వైరాగ్యం అంటే ఏమిటి? ఈ అనుబంధం అంటే ఏమిటి? భౌతిక బంధము అంటే ఏమిటి? స్పష్టంగా తెలిసుండాలి. వైరాగ్య విద్య. సార్వభౌమాచార్య 100 శ్లోకాలని చైతన్య మహాప్రభుని స్తుతిస్తూ ఆశువుగా చెప్పేస్తాడు. దాంట్లో 2 ముఖ్యమైన శ్లోకాలు మనకి లభిస్తాయి. ఎందుకంటే ఈ 100 శ్లోకాలని ఆశువుగా అల్లేసి వాటిని చైతన్య మహాప్రభుకు సార్వభౌమాచార్య నివేదనగా సమర్పిస్తారు. వెంటనే చైతన్య మహాప్రభు ఏం చేస్తారు? అవన్నీ కూడా చైతన్య మహాప్రభుని అద్భుతంగా పొగుడుతూ, కీర్తిస్తూ రాసినాయి. చైతన్య మహాప్రభు వాటిని స్వీకరించడానికి ఇష్టపడక వెంటనే వాటినన్నిటిని కూడా చింపేస్తాడు. అలా చింపి ఆ ముక్కలని అటు ఇటు విసిరేసినప్పుడు కొంతమంది భక్తులు దాంట్లో కొన్ని పట్టేసుకుంటారు. దాంట్లో వల్ల 2 శ్లోకాలు మాత్రమే లభ్యమయ్యాయి. దాంట్లో ఒక ముఖ్యమైన శ్లోకము చైతన్య చరితామృతం మధ్యలీలలో వస్తుంది. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిక్షార్హమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాంబుధీర్యస్తమహం ప్రపద్యే. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఎవరు? వెంటనే గుర్తించారు సార్వభౌమాచార్యులు. అతను స్వయంగా కృష్ణుడు. భగవంతుడైన కృష్ణుడే. అతను ఈ వైరాగ్య విద్యని ప్రచారం చేయడానికి భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించారు. దాన్ని ఆచరణ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈ అర్ధరహితమైనటువంటి భౌతికమైనటువంటి ఆపేక్షల్ని వదిలిపెట్టమని చెప్తున్నాడు. అన్నింటి మీద ఉన్నటువంటి ఆపేక్షలను వదిలేసి భగవంతుని శరణు పొందమని చెప్తున్నాడు. ఇది వైరాగ్య విద్య. భౌతిక విధానంలో మనం చూపించేటువంటి ఆపేక్ష, అనురాగము, ఇది నా బాధ్యత, ఇవన్నీ కూడాను సర్వధర్మాన్ పరిత్యజ్య, అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశన. ఇది వైరాగ్య విద్య. సార్వభౌమ భట్టాచార్య దీన్నంతా కూడా అర్థం చేసుకోగలిగాడు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని దగ్గరగా చూసి చర్చించారో చైతన్య మహాప్రభుతోని, సార్వభౌమ భట్టాచార్యకి అర్థమైపోయింది ఇతనే కృష్ణుడు, భగవంతుడైన కృష్ణుడు. కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు బోధన చేశాడు, కానీ దాన్ని ఆచరించి మనకు చూపించలేదు. కానీ చైతన్య మహాప్రభు ఆ కృష్ణుడే ఆవిర్భవించి తాను బోధించిన దాన్ని ఆచరించి చూపాడు. వైరాగ్య విద్యలో ఉన్నత స్థాయిలో ఎలా జీవించాలి అనేటువంటిది మనకు ఆచరణ ద్వారా పరిచయం చేశాడు. అందుకని చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడిగా భగవద్గీతను బోధించి ఏవైతే సూచనలు అందించారో ఆ సూచనని జీవితంలోకి అన్వయించుకొని ఎలా జీవించాలో చూపించడానికి కోసమని కృష్ణుడే స్వయంగా
చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు. వైరాగ్య విద్య యొక్క దశని మనకి తెలియజేయడానికి ఆచరణ యోగ్యంగా అందుకని ఆవిర్భవించారు అని గమనించారు. అందుకని ఏమన్నారు మొదటి స్కంజంలో ఆ శ్లోకంలో వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. వైరాగ్య విద్య అంటే భౌతికమైనటువంటి వస్తువులకి, భౌతికమైన విధానాలకి నిరాసక్తతని పెంచుకోవడము. పరం దుష్టా నివర్ధతే. 9వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా చెప్తారు ఈ విషయం. కుంతిమాత చెప్పినట్టుగా నా ఆపేక్ష, నా ఆప్యాయత నీ మీద పెరిగేలా చూడండి కృష్ణ అని కోరుకుంటుంది ఆమె. వైరాగ్య విద్య అంటే భౌతికమైన విధానాలకి దూరంగా ఉండడం ఒక్కటే వైరాగ్య విద్య కాదు. దానితో పాటు భగవంతుడైన కృష్ణుని మీద ఆప్యాయతను పెంచుకోవడం కూడాను. వైరాగ్యము అంటే రెండు. చాలా మంది వైరాగ్యం అంటే అనుకుంటారు భౌతికమైన వాటి నుంచి దూరంగా అయిపోవడము. లేదు, అది సగమే. భౌతికమైన వస్తువుల మీద ఆపేక్షను తగ్గించుకుంటూ భగవంతుడైన కృష్ణుని మీద ఆపేక్షను పెంచుకోవడమే నిజమైన వైరాగ్యము. భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద, వ్యక్తుల మీద అనురాగాన్ని, ఆప్యాయతను వదిలించుకోవడమే వైరాగ్యం కాదు. తద్వారా శూన్యమైపోవడం కాదు. శూన్యమైపోయే స్టేజ్ ఏంటి అంటే బ్రహ్మభూత స్థాయిని ఆ శూన్యమైన స్థితి అంటే భౌతికమైన వస్తువుల మీద ఆపేక్ష నశించిపోవడం. భౌతిక వస్తువుల మీద ఎలాంటి ఆపేక్ష లేకపోవడం అది శూన్య స్థితి. శూన్య స్థితిలో ఎక్కువ కాలం మనం ఉండలేము. ఎందుకు? జీవాత్మలుగా మనం చైతన్యవంతులం కాబట్టి ఆపేక్ష, అనురాగం అనేటువంటిది మన స్వభావ సిద్ధమైనటువంటి ధర్మం కాబట్టి అవి లేకుండా మనము ఎక్కువ కాలం ఉండలేము. భౌతికమైన వస్తువుల మీద ఆపేక్షను వదులుతున్న కొద్దీ మనము భగవంతుని మీద ఆపేక్షను పెంచుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఆనందమయోభ్యాస్యాత్. మనకి ఆనందం కావాలి. ఆ భౌతికమైన వస్తువుల్ని వదిలిపెడితే ఇప్పుడు భౌతిక వస్తువుల మీద ఆనందాన్ని రుచి చూసే ప్రయత్నం చేస్తున్నాం. వాటిని వదిలేస్తే ఎక్కువసేపు ఉండలేం. అలాగే భక్తి మీద, భగవంతుని మీద మనం ఆపేక్ష పెంచుకోకపోతే, అనుబంధాన్ని పెంచుకోకపోతే వదిలేసిన భౌతికమైన వస్తువుల మీద మళ్ళీ ఆసక్తి పెరుగుతుంది. కృష్ణ చైతన్యాన్ని తీసుకోకపోతే మనము ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందలేము. ఇలాగా శూన్య స్థితిలో అంటే భౌతికమైన వస్తువుల మీద ఆపేక్షను తొలగించుకొని అలా స్తబ్దుగా ఎక్కువ కాలం ఉండలేము మనం. మన సహజమైన ధర్మం ఏంటంటే దేని మీదైనా ఆపేక్ష, అనురాగం పెంచుకోవడం కాబట్టి అలా కొన్నాళ్ళ నుండి మళ్ళీ దిగజారిపోతాం. అందుకని భౌతికమైన వస్తువుల మీద ఆపేక్షను తగ్గించుకున్న కొద్దీ మనము కృష్ణ భక్తిలో ఆపేక్షను పెంచుకోవాలి. భగవంతుని మీద ప్రేమను పెంచుకోవాలి. అలా భగవంతుని మీద ఆపేక్షను పెంచుకోకుండా, భక్తి మార్గంలో స్థిరపడకుండా కేవలం భౌతికమైన వస్తువుల మీద, భౌతిక బంధాల మీద ఆపేక్షను తగ్గించుకుంటే ఆ స్థితిలో ఎక్కువ కాలం మనం ఉండలేము, దిగజారిపోతాము. అరూహ్య కృచ్ఛేన పరం పదం తథా పతంతే అదో నాద్రతా యుష్మాత్. నాద్రత యుష్మాద్ అనుగ్రహయ. కేవలము చేయకూడని నెగటివ్ అంటారు చూడండి, చేయకూడనివి చేయకుండా వదిలేస్తే అది పెద్దగా ఉపయోగం లేదు. అది ఉపయోగపడుతుంది ఎప్పుడు మనం చేయవలసినటువంటి పాజిటివ్ పొజిషన్ అంటే మనము భౌతికమైన విధానాల నుంచి దూరమైనప్పుడు ఆధ్యాత్మిక బంధాన్ని స్వీకరించాలి. అది చాలా ముఖ్యమైన విషయము. భక్తియుక్త సేవ అంటేనే వైరాగ్య విద్య. ఇది ఆధ్యాత్మిక పరిజ్ఞానము. వైరాగ్య విద్య అనేటువంటిది ఆధ్యాత్మిక పరిజ్ఞానం. దేనికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఇది? భౌతిక బంధనాల నుంచి ముక్తులు అవడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానమే వైరాగ్య విద్య. ఇంకో చోట కూడా చెప్పారు ఈ విషయాన్ని. శ్రీమద్ భాగవతంలోనే చెప్పారు అది. వాసుదేవ భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయత్యేషు వైరాగ్యం జ్ఞానం చయద్ అహైతుకం. మానవ జీవితానికి వైరాగ్యము లేక జ్ఞానము ఇవి రెండు కూడాను అవసరము. ఎందుకు?
భౌతిక బంధనాల నుంచి ముక్తులు కావాలంటే. ఈ పరిజ్ఞానంతోని, ఆధ్యాత్మిక పరిజ్ఞానంతోని వ్యక్తులు భౌతిక బంధనాల నుంచి ముక్తులు కాగలుగుతారు. కొన్నిసార్లు వ్యక్తులు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు కేవలము సెంటిమెంట్ ఏదో ఒక రకమైనటువంటి మూఢ విశ్వాసంతోని. కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా కూడాను భగవద్భక్తికి సంబంధించిన సమాచారము, ఆ పరిజ్ఞానము లేకపోతే ఆ ఆశ్రమంలో ఎక్కువ కాలం ఉండలేరు. ఆ ఆశ్రమం నుంచి కూడా దిగజారిపోతారు. అందుకని వైరాగ్య, జ్ఞాన ఇవి 2 ఏకకాలంలో ఉండాలి వ్యక్తిలో. జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం. జ్ఞానంలో మొట్టమొదటి ఏమని చెప్పుకుంటాము? నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం. అది ఆధ్యాత్మిక పురోగతికి మొట్టమొదటి అంకము. మొట్టమొదటి స్టెప్ అది. అది జ్ఞానము. అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. ఎప్పుడైతే అది మనము సంపూర్ణంగా తెలుసుకుంటామో భౌతిక బంధనాల మీద, భౌతికమైన వస్తువుల మీద మనకున్న ఆసక్తి తొలగిపోతుంది. యుధిష్ఠిర మహారాజు ఇంట్లో ఏమనుకుంటున్నాడు? ఇది సహజము. తన స్థితిని బట్టి ఏమనుకుంటున్నాడు? మొత్తం ప్రపంచానికి అధిపతి అయ్యాడు, చక్రవర్తి. సుహృదం వధం. ఆ చక్రవర్తి అయ్యాడు. కానీ ఏమనుకుంటున్నాడు? నేను ఈ చక్రవర్తి అవ్వడానికి ఎంతో మంది మిత్రులని సంహరించాల్సి వచ్చింది. అహరాజధర్మ సుతశ్చింతయాన్ సుహృదం వధాం. ఏమనుకుంటున్నాడు? రాజును అవడానికి ఇంతమందిని సంహరించాల్సి వచ్చింది. కానీ అది ధర్మము, నా బాధ్యత, విద్యుక్త ధర్మం. కృష్ణుడు కూడా అర్జునుడు వీళ్ళందరినీ సంహరించకూడదు అనుకున్నప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి అదే విషయం చెప్పాడు. నీ బాధ్యత, నీ డ్యూటీ, క్షత్రియుడిగా నువ్వు చేయవలసిన ధర్మము. అది కృష్ణ చైతన్యం అంటే. కృష్ణ చైతన్యము అంటే భౌతిక బంధనాలకి ఎలాంటి విలువ ఉండదు. భౌతిక బంధనాలకి ప్రాధాన్యత కాదు ఇవ్వవలసింది. మన కర్తవ్య నిర్వహణలో భౌతిక బంధనాలు అడ్డు కాకూడదు. అర్జునుడు అదే చేశాడు భగవద్గీత అంతా విన్న తర్వాత. ఇది భక్తులైన వ్యక్తుల యొక్క బాధ్యత. అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఉత్తమమైన భక్తుడి యొక్క ఏకైక మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే భగవద్భక్తిలో, కృష్ణ భక్తిలో స్థిరపడి ఉండడము. కేవలము భగవంతుడైన కృష్ణుడిని సంతృప్తిపరచడము. భగవంతుడైన కృష్ణుడు సంతృప్తి చెందితే ఏమంటున్నాడు? మీ పుత్రుడినైనా సంహరించండి అంటున్నాడు. యుద్ధంలో మనకి ఎదురుగా మన పుత్రుడే ఉన్నాడు అనుకోండి, ప్రత్యర్థి వర్గంలో అధర్మం వైపు కృష్ణుడు ధర్మం వైపు నిలబడి మన యుద్ధం చేయమంటే ఆ పుత్రుడినైనా కూడా సంహరించాలి అని చెప్తున్నాడు. చూడండి, అది వైరాగ్య విద్య అంటే. అఫ్కోర్స్ అలాంటి కృష్ణుడు అలా ఎప్పుడు మనకి చెప్పరు. కానీ యుద్ధరంగంలో, కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి అదే ఆదేశం ఇచ్చాడు. ఒక కొడుకు కాదు, ఎవరున్నారు అతనికి? ఇతర బంధువర్గం అంతా కూడా ఉన్నారు. అతని పుత్రుడు కూడా సంహరించబడ్డారు, అర్జున్ పుత్రుడు కూడా. సో విద్యుక్త ధర్మము. చాలా మంది అంటూ ఉంటారు, కృష్ణుడు ఏమిటి అలా హింసని ప్రేరేపించారు, యుద్ధం చేయమని ఆయన్ని అర్జునుడిని ప్రేరేపించారు. ఇక్కడ కృష్ణుడు నిర్దేశించినటువంటి ధర్మ యుద్ధానికి, రాజకీయ నాయకులు చేసేటువంటి యుద్ధానికి చాలా తేడా ఉంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అవి 2 సమాన స్థాయిలో ఉన్న యుద్ధాలు కావు. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్టుగా, ప్రహ్లాద్ మహారాజ్ పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పుడు అతని తండ్రి సంహరించబడ్డాడు. అది ఉత్తమమైనదా? తండ్రి సంహరించబడుతుంటే పుత్రుడు అడ్డుకోకూడదా? ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామిని అడిగి ఉండొచ్చు, మా తండ్రిని సంహరించకండి ప్రభు, మా తండ్రిని సంహరించకండి.
అని అడిగుండవచ్చు. ఒకవేళ అది కాని అడిగి ఉంటే వెంటనే నరసింహస్వామి దాన్ని తీర్చి ఉండేవాడు. కానీ ప్రహ్లాదుడు ఆ పని చేయలేదు. అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎందుకు? అలా సంహరించబడుతుంది అతని తండ్రి యొక్క శరీరం మాత్రమే. ఆ విధానం ద్వారా భగవంతుడిచే అలా శరీరాన్ని తొలగించబడుతుంది కాబట్టి, దుష్ట స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరం తొలగించబడుతుంది కాబట్టి, అది కూడా రక్షించడమే అవుతుంది భగవంతుని అలా శరీరం తొలగించబడడం. అందుకని ఆయన ప్రశాంతంగా అలా నిలబడున్నాడు. ఎప్పుడైతే అతనికి ఏదైనా కోరిక కావాలి అంటే, వరం కావాలంటే కోరుకో అన్నప్పుడు ఏమన్నాడు? తన సొంతానికి ఏమీ అడగలేదు. మీరిచ్చేటువంటి భౌతికమైనటువంటి కోరికలు, భౌతిక కోరికలు కోరుకొని మీ ఇచ్చే సదుపాయాలన్నీ నేనేం చేసుకోను. నేను మా తండ్రి గారికి ఉన్న భౌతికమైనటువంటి సంపద, ఐశ్వర్యము, అధికారము అన్నీ చూశాను. ఎంత శక్తివంతుడు నా తండ్రి క్షణాల్లో ఎంత శక్తిమంతుడు అంటే దేవతలు కూడా గడగడా వణికిపోయేవాళ్ళు. అంత శక్తిమంతుడు. కానీ క్షణాల్లో అంతరించబడ్డాడు. అందుకని ప్రహ్లాద మహర్షి ఏమంటాడు? ఇవన్నిటి మూలంగా నాకేమిటి ప్రయోజనం? మీరేదో భౌతికమైనటువంటి వస్తువులు నాకివ్వాలని ప్రేరేపిస్తున్నారు కానీ, ఇవన్నీ నాకెందుకు? ఇవన్నీ నేను చూశాను కదా! అందుకనే నా అభ్యర్థన ఏంటంటే మీరు నన్ను మళ్ళీ ఈ భౌతికమైనటువంటి వ్యామోహంలోకి ప్రవేశపెట్టకండి. తన సొంతానికి ఏమీ అడగలేదాయన ప్రహ్లాద్ మహారాజ్. కానీ ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటది? నా తండ్రి గొప్ప అసురుడు. మీకు వ్యతిరేకి. ఎన్నో పాపభూయిష్టమైన పనులు చేస్తూ పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపాడు. వాటన్నిటికి ఆయన అనుభవించి తీరాలి. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఒకటే అభ్యర్థిస్తున్నాను. అతన్ని క్షమించండి. ఇది వైష్ణవుడి యొక్క హృదయం. అప్పుడు నరసింహస్వామి వెంటనే అన్నాడు. ఇమ్మీడియేట్‌లీ వెంటనే. దాన్ని ఏమని చెప్పాడు? నువ్వు అడగడానికి ముందే మీ తండ్రే కాదు అతని తండ్రి 7 తరాలు ఉద్ధరించబడ్డాయి. ఎందుకంటే నువ్వు భక్తుడు కాబట్టి. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అని చెప్తుంది శాస్త్రంలో. పున్నామో నరకాద్యస్మాత్ ఒక శ్లోకం వస్తుంది. త్రాయతే పిత్రాం సూతః తస్మాత్ పుత్ర ఇది పోకృతః స్వయం ఏవ స్వయంభువ. సో నిజమైనటువంటి రక్షణ అంటే నిజమైన పున్నామ నరకం అంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రము. దాని నుంచి రక్షించగలిగేవాడు నిజమైన పుత్రుడు. మనం ఎప్పుడైతే భగవద్భక్తిని స్వీకరిస్తామో మనను రక్షించుకోవడమే కాదు, మన తల్లిదండ్రుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని వంశంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటే తల్లి వైపున 7 తరాలు, తండ్రి వైపున 7 తరాలు ఉద్ధరించబడతాయి. భగవద్భక్తి అంత గొప్పనైంది. జన్మ కర్మ చమే దివ్యం యోగం మే వైతి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ. నువ్వు భక్తిని స్వీకరిస్తే నీ ఆప్యాయులందరినీ కూడా రక్షించగలుగుతావు. మీ పుత్రుణ్ణి, మీ తండ్రిని, మీ శిష్యుణ్ణి, మీ బంధువుని ఎవరైనా సరే నువ్వెవరినైతే అభిమానిస్తున్నావో, ప్రేమిస్తున్నావో వాళ్ళందరూ కూడాను ఉద్ధరించబడతారు. మీరు భక్తులైతే చూడండి ఇది నిజమైనటువంటి ఆపేక్ష, నిజమైనటువంటి ఆప్యాయత. నిజమైన ఆప్యాయత ఉంటే ఎవరి మీదైనా వాళ్ళకి కృష్ణ భక్తినివ్వండి. కృష్ణ చైతన్యాన్నివ్వండి. ఆ వ్యక్తి మృత్యువు నుంచి రక్షించబడతాడు. అంతకన్నా గొప్పనైన దాన్ని మనం ఏది కూడా ఇవ్వలేము. మిగిలినవన్నీ కూడా నశించిపోతాయి. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము.
ఆప్యాయతను ప్రదర్శిస్తే భౌతికమైన ఆప్యాయతను కాదు, నిజమైన ఆప్యాయతను ప్రదర్శించామనుకోండి, మనకెవరి మీదైనా నిజంగా ఆప్యాయత ఉంటే వాళ్ళకి ఏమిస్తాము? ఉన్నతమైన వస్తువుని వాళ్ళకి అందిస్తాం మన దగ్గరున్న వాటిలో. మన దగ్గరున్న వాటిలో ఉన్నతమైన వస్తువు ఏమిటంటే భగవద్భక్తి, కృష్ణ చైతన్యం. మీకెవరి మీదైనా అత్యంత ఆప్యాయత ఉందనుకోండి, ప్రేమ, అభిమానం ఉందనుకోండి, వాళ్ళకి వెంటనే ఈ భక్తినివ్వండి. కృష్ణ చైతన్యాన్నివ్వండి. అది ఇవ్వాలి అంటే మనం ముందు ఆచరిస్తూ ఉండాలి. ఆ ఆచరణ ఎక్కడి నుంచో మొదలవుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. ప్రతిరోజు భగవద్గీత, భాగవతాన్ని వినడం ద్వారా, తద్వారా భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించగలుగుతాము. మనం పాటించగలుగుతాము. వ్యక్తిగతంగా పాటించడానికి మనం ఏమని చెప్పుకున్నాము? జపం చేయడం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. మంత్ర ఉచ్చారణ, ఈ మంత్ర జపం చేయడం. సామూహికంగా భగవంతుని కీర్తించడం అంటే కీర్తన చేయడం. సో, అందరం కూడాను ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవత్ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించే ప్రయత్నం చేద్దాము. తద్వారా మనని మనం ఉద్ధరించుకోవడమే కాదు, మన ప్రియులైనందరినీ కూడా ఉద్ధరించిన వాళ్ళమవుతాము. అత్యున్నతమైనటువంటి బహుమతిని, అత్యున్నతమైనటువంటి ఆస్తిని, అత్యున్నతమైనటువంటి కీర్తిని, అత్యున్నతమైనటువంటి వస్తువుని మనం ఇచ్చిన వాళ్ళమవుతాము. ఎప్పుడైతే మనం భగవద్భక్తిని, కృష్ణ చైతన్యాన్ని మనం ఎదుటి వాళ్ళకిస్తాం. అది ఈ ఈరోజు మనం చర్చించుకున్నటువంటి శ్లోకం యొక్క సారాంశం. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?